డయాబెటీస్కి ముఖ్య కారణం ఏంటంటే ఊబకాయం. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది బాడీలో జరుగుద్ది. ఆ కారణంగా డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అది ఉద్దేశించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే యాక్టివిటీని అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. దీన్ని 2 విధాలా గమనించాలి. ఒకటి, ఉదయాన్నే లేచినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ బాడీ ఫిజికల్ యాక్టివిటీ, కార్డియోవాస్కులర్ యాక్టివిటీ, మెడిటేషన్, మజిల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఇలాంటివి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కనీసం 30 నిమిషాలు ఒక రోజులో కేటాయించాల్సిన అవసరం. అదేవిధంగా మనం ఇంకో విధంగా చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే మన దినచర్యలు చేస్తున్నప్పుడు డే యాక్టివిటీ మొత్తం మనం కౌంట్ చేసుకోవాలి. కనీసం అరౌండ్ 8000 స్టెప్స్ మనం నడిస్తే డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవచ్చు. క్యాలరీ బర్నింగ్ కెపాసిటీని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు.